మయూరి ఇంటికొచ్చేసరికి శిల్ప భోంచేసి నిద్రపోయింది. ఉదయం శిల్ప నిద్రలేచి తన గదిలో నుంచి బయటకు వచ్చేసరికి మయూరి తన బట్టలన్నీ సూట్ కేసులో సర్దుకొని శిల్ప కోసం ఎదురు చూస్తూ వరండాలో కూర్చునుంది. వదిన, ఎక్కడికి బయలుదేరావు? అన్నయ్య గారింటికి వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడు అంత అవసరం ఏమిటి? చాలా రోజులైంది కదా, ఒకసారి వెళ్ళొస్తాను. అన్నయ్య చూస్తే ఇంటికే రావటం లేదు. నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి వదినా? నువ్వు కూడా లేకపోతే అంది దిగులుగా శిల్ప. మళ్ళీ వెంటనే వస్తాను. వద్దులే వదినా, నేను ఉండలేను. వచ్చేస్తానుగా. వస్తున్నట్టుగా అన్నయ్యకి లెటర్ కూడా రాశాను. ఎదురు చూస్తుంటారు శిల్ప. నువ్వు కూడా ఇంట్లో లేకపోతే అన్నయ్య మరీ చెడిపోతాడు అంది కన్నీళ్లతో బాధగా. నేను వచ్చే వరకు మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో శిల్ప. వదినా, ఈ అప్పగింతలేమిటి అంది భయంగా. ఏం లేదు, నేను కూడా ఉన్నాను కదా. మీ అన్నయ్యని జాగ్రత్తగా చూడు. వంట మనిషికి చెప్పి నీకు కావాల్సిన టిఫిన్ కూరలు అవి చేయించుకుని టైం ప్రకారం భోంచేయి. మీ అన్నయ్య ఇంటికి వచ్చినా రాకపోయినా వంట మనిషి ఉంటుంది కదా, ఆమెను నీకు తోడుగా నీ బెడ్రూమ్లో పడుకోబెట్టుకో. వింటూ నిల్చుంది శిల్ప. హఠాత్తుగా మయూరి ప్రయాణం కావటం అనుమానంగా ఉంది ఆమెకు. అడిగిన కారణం చెప్పకపోవటంలో ఇంకేం అడగలేకపోయింది. వెళతాను శిల్ప. వెళతాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. అలాగే, వెళ్ళొస్తాను. రాణి నవ్వును బలవంతంగా పెదవుల మీదకు తెచ్చుకుంటూ అంది మయూరి. వదినా, త్వరగా వస్తావు కదూ అంది శిల్ప. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వస్తాను అంటూ తన కన్నీరు శిల్ప కంట పడకూడదని వేగంగా బయటికి నడిచింది మయూరి. ఆమె వెళ్ళిన దిక్కే చూస్తూ నిల్చుంది శిల్ప. మయూరి వెళ్ళి 4 రోజులైంది. ఆమె వెళ్ళిన 1 వారం వరకు ఏ రోజు వస్తుందోనని ఎంతో ఆతృతగా ఎదురుచూసింది శిల్ప. 2 వారాలైనా మయూరి రాకపోయేసరికి ఆమెకి ఇక్కడ ఉండటం ఇష్టం లేకనే పుట్టింటికి వెళ్ళిందని అర్థం చేసుకుంది. ఇక ఎదురు చూడటం మానేసింది. మయూరి వెళ్ళిన దగ్గర నుంచి శిల్ప ఒంటరిగా ఉంటుందని రాత్రిళ్ళు ఇంట్లోనే ఉంటున్నాడు సాగర్. శిల్ప నిద్రపోయే వరకు తాగకుండా ఆమెతో అవి ఇవి మాట్లాడుతూ కూర్చుంటాడు. శిల్ప తన బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకున్న తర్వాత బాటిల్ ఓపెన్ చేసి ఖాళీ అయ్యే వరకు తాగుతూ కూర్చుంటాడు. శిల్ప బలవంతంగా వాళ్ళ అన్నయ్యను తనతో భోజనానికి కూర్చోబెడుతుంది. మధ్యాహ్నం పూట ఆమెతో కలిసి భోంచేస్తాడు. రాత్రుళ్ళు మాత్రం భోంచేయడు. భోంచేస్తే తాగటానికి వీలు కాదని ఆ విషయం తెలుసుకుని రాత్రులు తనొక్కతే భోంచేసి సాగర్ కోసం అన్ని టేబుల్ మీద సర్ది పెడుతుంది. పొద్దుపోయే వరకు తాగుతూ కూర్చుంటాడు. ఆ తర్వాత భోజనం కూడా లేకుండా అలాగే నిద్రపోతాడు. నెలలు గడిచిపోతున్నాయి. మయూరి రాలేదు. శిల్ప వారానికి 2 లెటర్స్ రాస్తూనే ఉంది ఆమెను త్వరగా రమ్మని. శిల్ప రాసిన ప్రతి లెటర్కు సమాధానం రాస్తుంది మయూరి. మీ అన్నయ్యను జాగ్రత్తగా చూడు. నువ్వు వేళ ప్రకారం భోంచెయ్యి. ఇలాంటి మాటలే తప్ప ఏ లెటర్లోనూ తను వస్తున్నట్టు రాయదు. మయూరి వస్తుందన్న ఆశ వదులుకుంది శిల్ప. అంత క్రితం ప్రోగ్రామ్స్ ఇస్తే డబ్బు తీసుకునేది కాదు మయూరి. ఇంతకాలం ఇతరుల కోసం ప్రోగ్రాం ఇచ్చేది. భర్త నుంచి దూరంగా వెళ్ళిన దగ్గర నుంచి తన కోసం ప్రోగ్రామ్స్ ఇవ్వటం అలవాటు చేసుకుంది. ఒక్కో ప్రదర్శనకు 10,000 దాకా తీసుకుంటుంది. 4 నెలల్లో ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 రూపాయలైంది. మయూరి వచ్చిన నెల వరకు మయూరి అన్నయ్య వదినకు ఆమెను గురించి అనుమానం రాలేదు. ఆమె వచ్చిన దగ్గర నుంచి సాగర్ నుంచి లెటర్ రాకపోవటం, అతను రాకపోవటం, మయూరి వెళతాననకపోవటం భర్తతో గొడవ పెట్టుకుని వచ్చిందని అర్థమైంది ఆమె అన్నా వదినలకు. తరచి అడిగితే మయూరి బాధపడుతుందని ఆ విషయం తీసుకురావటం మానేశారు. ఇంతలో వాళ్ళ అబ్బాయి పెళ్ళొచ్చింది. సాగర్, శిల్ప ఇద్దరూ వచ్చారు ముహూర్తం టయానికి కారు వేసుకొని. పెళ్ళవగానే పనుందని శిల్ప నుంచి సాగర్ వెళ్ళిపోయాడు. ఇంటి నిండా బంధువులు ఉండటంతో శిల్పకు మయూరితో ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరకలేదు. 2 రోజులుండి శిల్ప కూడా బయలుదేరింది. ఆమెకు బొట్టు పెట్టి పట్టుచీర జాకెట్ పెట్టింది మయూరి వదిన గారు శారద. బరువెక్కిన హృదయంతో ఇంటికి బయలుదేరింది శిల్ప. ఆమె వెళుతుంటే తన శరీరంలో సగభాగం వేరైపోతున్నంత బాధ అనిపించింది మయూరికి. 3వ రోజు మురళి భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్ళాడు. పెళ్లికొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. పెళ్లి పనులతో బాగా అలసిపోయిన మయూరి 7 గంటలకే భోంచేసి నిద్రపోయింది. నిద్రలో మెలకువ వచ్చింది. ఆ తర్వాత నిద్ర పట్టలేదు. కిటికీలో నుంచి బయటికి చూసింది. వెన్నెల కాంతితో ప్రకృతి కాంత మెరిసిపోతోంది. టేబుల్ మీద ఉన్న అలారం వైపు చూసింది. టైం 10:30 అయింది. రోజు ఆ సమయానికి తను నిద్ర కూడా పోదు. లేచి వరండాలోకి వచ్చి కూర్చుంది. వరండాకు ఆనుకుని ఉన్న గదిలో రవీంద్ర, శారద పడుకుంటారు. హాలు పక్కగా ఉన్న గదిలో మయూరి పడుకుంటుంది. వాళ్ళ అన్నయ్య గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి.
ఆ మాటల్లో తన పేరు వినిపించడంతో అప్రయత్నంగా వరండాలో ఉన్న మడత మంచం మీద కూర్చుంది మయూరి. మయూరి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉందని మనం తృప్తి పడినంతకాలం పట్టలేదు కాపురాన్ని చెడగొట్టుకుని పుట్టింటికి చేరడానికి. ఇలా ఎందుకు జరిగిందో మయూర్ ఎంతో తెలివిగలదనుకున్నాను కానీ చదువుకున్న మూర్ఖురాలనుకోలేదు. శిల్ప చెప్పే వరకు వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవ మనకు తెలియదు కదా. పాపం ఆ అమ్మాయి మయూరుని గురించి ఎంత బాధపడుతుందో. ఎలాగైనా వదినకు నచ్చ చెప్పి వదిన్ని మా ఇంటికి పంపించక్క అంటూ చాలాసేపు ఏడ్చిందండి నా దగ్గర అంది శారద. వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చిందో చాలా చిన్న విషయం అండి. ఆ అబ్బాయిని స్వప్న అనే అమ్మాయి ప్రేమించిందట. ఆ అమ్మాయిని కాదని ఆ అబ్బాయి మన మయూరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పాపం ఆ అమ్మాయి ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది కదా. ఆ రోజు మీరు కూడా ఎంతో బాధపడ్డారు స్వప్న ఆత్మహత్య చేసుకున్న రోజు. అవును, అయితే ఏమైంది? పాపం అమ్మాయి చచ్చిపోయింది కదా, ఇంకా గొడవ ఎందుకు? తన మూలంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది కదా అన్న బాధతో ఆ బాధను మర్చిపోవడానికి అతను తాగుడుకు అలవాటు పడ్డాడట. మయూరి ప్రోగ్రామ్స్ ఇవ్వటమేమో సాగర్ అమ్మా నాన్నగారికి ఇష్టం లేదట. సాగర్ ఆ విషయమంతా మయూరికి చెప్పి వాళ్ళమ్మ తృప్తి కోసమైనా కొంతకాలం ప్రోగ్రామ్స్ ఇవ్వద్దని బ్రతిమాలాడట. అయినా వినకుండా మయూరి ప్రోగ్రామ్స్ ఇవ్వటం, వాళ్ళ అమ్మా నాన్న బాధపడటం, స్వప్న ఆత్మహత్య చేసుకోవటం, ఈ బాధలకు తోడు వాళ్ళ అమ్మా నాన్నగారు కూడా వెంటనే పోవటంలో సాగర్ తాగుడు ఎక్కువ చేశాడట. ఆ మత్తులో అందరి చావులకు నువ్వే కారణమని ఏదో 2 మాటలు అన్నాడట. అంతే, ఆ కోపంలో సూట్ కేసు సర్దేసుకుని వచ్చేసింది. శారద అభిమానం గల ఆడపిల్ల అంతకంటే ఏం చేస్తుంది? ఆ పరిస్థితుల్లో నువ్వున్నా అంతే చేస్తావు. మీరు కూడా చెల్లెల్ని వెనకేసుకొస్తున్నారా? వెనకేసుకురావటం కాదు శారద, మయూరి మనస్తత్వం చిన్నప్పటి నుంచి నీకు కూడా తెలుసు కదా. ఒకరిని మాట అనదు, ఒకరంటే పడదు. భార్యాభర్తలు అన్న తర్వాత ఏదో ఒక సమయంలో మాట అనుకోకుండా ఎలా ఉంటారు? అనుకోవచ్చు, కానీ మయూరి తప్పే ఉంది జరిగిన వాటికి? లేకపోవచ్చండి. సాగర్ బాధలో ఉన్నాడు, కోపంలో ఏదో అన్నాడు. భార్య కూడా అతన్ని అర్థం చేసుకుని సమర్థించుకోలేకపోతే ఇంకెవరు సమర్థించుకుంటారండి? నిజమే. శిల్ప పెళ్లి కావాల్సిన పిల్ల, అమ్మా నాన్న లేరు. తల్లిలా ఆదరించాల్సిన సమయంలో ఆ అమ్మాయి కర్మానికి ఆ అమ్మాయిని వదిలేసి వచ్చింది. ఆ రోజున ఇప్పుడు తను శిల్పను బాధ్యతారహితంగా వదిలేసినట్టుగా నేను కూడా వదిలేస్తే మయూరి ఏమయ్యేది? తల్లి లేని బాధ తెలియకుండా చూశాను. తాగుడుకు అలవాటైన భర్తను ఓర్పుతో ప్రేమతో ఆ అలవాటు నుంచి తప్పించాలి కానీ ఒక మాట అన్నాడని వదిలేసి రావటమేనా? ఏ క్షణంలో తెంచుకోవాలనుకుంటే ఆ క్షణంలో తెంచుకుంటే ఇక 3 ముళ్ళ బంధానికి అర్థమే ఉంది? అంత చిన్న విషయానికే మయూరి ఇక్కడికి వచ్చిందంటావా శారదా? శిల్ప నాకంతా చెప్పిందండి, జరిగింది ఇదేనట. నువ్వు చెప్పు శారదా. నేను చెప్పలేను. నా ఇంట్లో వద్దు, నీ ఇంటికి వెళ్ళమ్మా అని నా నోటితో ఎలా చెప్పను శారదా? నా ఇంట్లో వద్దని చెప్పడం ఎందుకండి? భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతుంటాయి. ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. తెగేదాకా లాగకూడదు అని చెప్పండి. ఆ మాటలే నువ్వు చెప్పరాదు? నేను చెప్పలేనండి, అందుకే మిమ్మల్ని చెప్పమంటున్నాను. పోనీలే శారద, తనకిష్టమైనప్పుడే వెళ్తుంది. సాగర్ని చూశారు కదా ఎలా ఉన్నాడు? అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోయినట్టుగా ఉంది. కొన్ని రోజులు వీళ్ళిద్దరూ ఇంకా ఎడముఖం పెడముఖంగా ఉంటే తన సౌభాగ్యాన్ని చేతులారా తుడిచేసుకున్నట్టు అవుతుంది మయూరి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఆ తర్వాత ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. నాకంతా అయోమయంగా ఉంది. మయూరి వచ్చిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు శారదా. నేను బాధపడితే నువ్వు ఇంకా బాధపడతావని నాలో నేను కుమిలిపోతున్నాను. మయూరిని భర్త దగ్గరకు పంపాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఏమిటో చెప్పు శారదా. దాని కాపురం చక్కబడితే చాలు. మురళికి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది కదా, వస్తే వాడు ఈ నెలలోనే భార్యను తీసుకుని ఢిల్లీలో కాపురం పెట్టాలనుకుంటున్నాడు. మన ఇద్దరం కూడా వాడితో పాటు ఢిల్లీ వెళ్ళి ఒక 4 రోజులు ఉండి వద్దాం. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ మనం ఢిల్లీ వెళితే దాని కాపురం ఎలా చక్కబడుతుంది? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. మనం ఢిల్లీ వెళ్ళబోయే ముందు ఒంటరిగా ఇక్కడ ఎందుకమ్మా, నిన్ను వైజాగ్ పంపించి మేము ఢిల్లీ వెళ్తామందాం. వెళ్తుందంటావా? మనం కసురుకున్నట్టు మాట్లాడి వెళ్ళేలా చేయటమే. నీ ఆలోచన బాగానే ఉంది, ఆచరించు అన్నాడు రవీంద్ర. మీరు చూస్తారుగా, పొద్దుపోయింది, నిద్రపో. ఆ తర్వాత వాళ్ళిద్దరి మాటలు వినిపించలేదు మయూరికి. వాళ్ళ మాటలు విన్న తర్వాత ఆమెకు కోపం రాలేదు,
బాధ అనిపించింది. అత్తింటి వాళ్లకు తన మూలంగా సుఖం లేదు, పుట్టింటి వాళ్లకు సుఖం లేదు, దరిద్రపు బ్రతుకు అనుకుంటూ తనను తానే అసహ్యించుకుంది. ఏం చేయాలి? తను వెళ్ళకపోయినా వదిన బలవంతంగానైనా పంపేలా ఉంది. పెళ్ళికి వచ్చి కూడా ఆయన ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదంటే ఆయనకు నేనంటే ఇష్టం లేదనేగా. అంతగా అసహ్యించుకుంటున్న ఆయన దగ్గరకు ఎలా వెళ్ళాలి? ఆత్మాభిమానాన్ని చంపుకుని వెళ్ళినా అంతకు ముందు కంటే హీనంగా ఉంటుంది నా బ్రతుకు. మాట్లాడటం ఇష్టం లేకపోతే లెటర్ అయినా రాయొచ్చుగా, అదీ లేదు. వదిన అన్న మాటలు నిజమే. శిల్ప పట్ల అమానుషంగా ప్రవర్తించాను. ఆమె బాధ్యతను తీసుకోవాల్సిన నేను బాధ్యతారహితంగా వదిలేసి వచ్చాను. శిల్ప కోసం ఆ ఇంటికి వెళదామన్నా రేపు పెళ్ళైతే శిల్ప అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడైనా ఆ ఇంటి నుంచి బయటికి రావాల్సిందేగా. నేను అక్కడ ఉన్నప్పటికంటే ఇప్పుడే కాస్త బాగున్నారు. శిల్ప కోసమైనా ఒక పూటైనా భోంచేస్తున్నారు. రాత్రులు ఇంట్లో పడుకుంటున్నారు. నేను వెళ్తే మళ్ళీ పూర్వంలా మారిపోతారు. భగవంతుడా, నేనేం చేయాలి? వెళ్ళాలా మానాలా? ఎంతకీ ఏదీ నిర్ణయించుకోలేకపోయింది. చివరకు తనను వెళ్ళమన్నప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకోవచ్చులే అనుకుంది. మరో 10 రోజులు గడిచిపోయాయి. మురళి ఢిల్లీ వెళ్ళాడు. ఇల్లు చూసి లెటర్ రాస్తాను. కవితను తీసుకుని మీరందరూ కలిసి రండి. మీరెప్పుడు బయలుదేరతారో టెలిగ్రామ్ ఇవ్వండి నాకు. నేను స్టేషన్కి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి వెళ్ళాడు. కవితను తీసుకొచ్చి మా అమ్మగారింట్లో వదిలి వెళ్ళారు కవిత నాన్నగారు. ఢిల్లీ తీసుకువెళ్ళటానికి పిండి వంటలు, పచ్చళ్ళు, కారప్పొళ్ళు తయారు చేయడంలో మునిగిపోయారు అత్తా కోడళ్ళిద్దరు. కవిత కూడా చాలా మంచి అమ్మాయి, కలుపుగోలుతనంగా ఉంటుంది. ఆ హడావుడికి దూరంగా ఒంటరిగా తన గదిలో కూర్చునింది మయూరి. ఆమె దగ్గరకు వచ్చాడు రవీంద్ర. నువ్వు కూడా మాతో ఢిల్లీ రమ్మా, 4 రోజులు ఉండొద్దు గాని అన్నాడు. మయూరిని విశాఖ వెళ్ళమని చెబుదామని వచ్చి చెల్లెలి ముఖం చూసి ఆ మాట అనలేక ఢిల్లీ వెళదాం రమ్మన్నాడు. నేనెందుకన్నయ్యా, మీరెళ్ళండి. 4 రోజులుండి వెంటనే వచ్చేద్దు గాని. నేను విశాఖ వెళ్తానన్నయ్యా. ఎప్పుడు వెళ్తావమ్మా అన్నాడు. ఆ మాట వినగానే అతని ముఖంలో పొంగిన సంతోషం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. 1 వారంలో ఇక్కడ నా ప్రోగ్రాం ఉందన్నయ్య, అది అవ్వగానే వెళ్తాను. ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రావాలి కదా, అందుకే ఒకేసారి ప్రోగ్రాం అయిన తర్వాత వెళ్తాను. చూడమ్మా, ఒక్క విషయం చెప్తాను, ఏమనుకోవు కదూ? ఏమనుకుంటానన్నయ్య, చెప్పు అంది నిర్లిప్తతతో కూడిన చిరునవ్వు నవ్వుతూ. ఆడదానికి కావాల్సింది పేరు ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు కాదమ్మా. భర్తతో కాపురం, ముత్యాల్లాంటి పిల్లలతో తన ఇంట్లో హాయిగా గడపగల అదృష్టం. సాగర్కి ఇష్టం లేకుండా నువ్వు నాట్యం చేసి సంపాదించే పేరు ప్రతిష్టలు, డబ్బు ఎవరి కోసమమ్మా? ఆడపిల్లకు పెళ్ళయిన తర్వాత పుట్టిల్లు కూడా పరాయి ఇల్లే అవుతుంది. ఎప్పటికైనా నీ భర్త ఇల్లే నీ ఇల్లు అవుతుంది. ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రతిష్టలున్నా ఆడదానికి భర్త ప్రేమ కరువైతే బ్రతుకే శూన్యమవుతుంది. ఇన్ని రోజుల నుంచి ఒంటరిగా ఉంటున్నావు కదా, నువ్వు సంపాదించిన పేరు ప్రతిష్టలు నీకు మనశ్శాంతిని కలిగించాయా? ఈ పేరు ప్రతిష్టలు లేకుండా సాగర్కు భార్యగా నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత తృప్తిగా ఉన్నావో, ఇంత కీర్తిని సంపాదించి నా ఇంట్లో ఉంటూ రోజు ఎంత తృప్తిగా ఉన్నావో ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించుకోమ్మా. నువ్వు చేసిన పొరపాటు నీ జీవితాన్ని ఎలా నాశనం చేసిందో నీకే అర్థమవుతుంది. కళ కోసమే. జీవితంలో కళను కూడా ఒక భాగంగా చూడాలి తప్ప కళ కోసం నీలా జీవితాన్ని ఎవరూ త్యాగం చేయరమ్మా. కొంతమంది సాహిత్యాన్ని ప్రేమిస్తారు, అలాగని రచయిత్రులందరూ రచనలు చేయడం కోసం భర్తలను వదిలేస్తున్నారా? కొందరు నటనను ప్రేమిస్తారు, అందుకోసం నటీమణులంతా పెళ్ళిళ్ళు చేసుకోవటం మానేస్తున్నారా? మన భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఎందరో నాట్యమణులు ఉన్నారు. వాళ్ళంతా భర్తలతో కాపురం చేసుకుంటూనే నాట్యాన్ని ప్రేమిస్తున్నారు. మయూరి, కట్టుకున్న వాడికి దూరమై కడుపున పుట్టిన వాళ్ళు లేక నువ్వు సంపాదించేది ఎవరి కోసమమ్మా? పెళ్ళయిన తర్వాత ఆడపిల్ల పుట్టినిల్లు వదిలి అత్తగారింటికి అడుగు పెడుతుంది. పరుగుగల ఆడపిల్ల అడుగుపెట్టిన గడపను శ్మశానానికి వెళ్ళినప్పుడే దాటుతుంది. చిన్నతనంలో తండ్రి నీడలో, వయసులో భర్త నీడలో, వార్ధక్యంలో కొడుకు నీడలో గడిచిపోవాలన్నారు ఆడదాని జీవితం. అటువంటి కట్టుబాట్లు లేకపోతే సమాజంలో ఆడదానికి రక్షణ లేదు. భర్త అండన ఉన్న ఆడదాని వైపు పరాయి మగాడు కన్నెత్తి కూడా చూడడు. ఏ కారణాల మూలంగా ఆడది భర్తకు దూరంగా ఉన్నా సమాజం ఆ ఆడదాన్ని వేలెత్తి చూపుతుంది. మయూరి, నీతో ఇలా మాట్లాడవలసి వచ్చినందుకు నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదమ్మా. దుఃఖంతో రవీంద్ర గొంతు బొంగురుపోయింది. అన్నయ్య అంది బాధగా. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదమ్మా.
నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంతకంటే ఎక్కువగా నేనేం చెప్పలేను అంటూ బాధగా అక్కడి నుంచి వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య వెళ్ళిన తర్వాత చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది మయూరి. వెళ్ళటమా మానటమా ఏ విషయమో తేల్చుకోలేకపోతుంది. ఎంతసేపు ఆలోచించినా ప్రోగ్రాం అయిన తర్వాత ఆలోచించుకోవచ్చులే అనుకుంది. రవీంద్ర దంపతులు కోడలిని తీసుకుని ఢిల్లీ వెళ్ళారు. మయూరి విశాఖ వెళ్తానన్నా అంత త్వరగా వెళ్ళదన్న విషయం రవీంద్రకు తెలుసు, శారదకు తెలుసు. అందుకే ఆమె ఎన్ని రోజులున్నా ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళారు. ప్రోగ్రాం ఇవ్వటం కూడా అయిపోయింది. విశాఖ వెళ్ళటమా మానటమా అన్న విషయాన్ని ఇంకా తేల్చుకోలేకపోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తను సంపాదించింది 2 లక్షలకు పైగా ఉంది. వాళ్ళ అన్నయ్య ఢిల్లీ వెళ్ళబోయే ముందు ₹1,00,000 బ్యాంకులో వేశాడు ఆమె పేరుతో. రవీంద్ర, శారద కూడా ఇంట్లో లేకపోవడంతో ఒంటరితనం ఎంత బాధగా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది మయూరికి. తనకంటూ ఒక బాబో పాపో ఉన్నా ఈ ఒంటరితనం ఉండేది కాదు. ఈ మాట రోజుకు 100 సార్లైనా అనుకుని బాధపడుతుంది. మయూరికి పిల్లలంటే చాలా ఇష్టం. పెళ్ళయిన తర్వాత 2 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడాలనుకున్నారు. అలాగే జాగ్రత్త పడింది మయూరి. 2 సంవత్సరాలైనా పూర్తిగా నిండకముందే పుట్టింటికి చేరింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందనుకుంటే అప్పుడు అలా జాగ్రత్త పడుండేది కాదేమో. సాగర్ ఫ్యాక్టరీ విషయాలు పూర్తిగా పట్టించుకోవటం మానేసేసరికి ఫ్యాక్టరీ ఉత్పత్తి తగ్గిపోయింది. దాంతో ఫ్యాక్టరీ మీద వచ్చే లాభాలు రాకపోగా కొద్ది రోజులుగా ఫ్యాక్టరీ నష్టాల మీదే నడుస్తోంది. ఆ సమయంలోనే గోరుచుట్టు మీద రోకటిపోటులా జీతాలు పెంచమని వర్కర్స్ కోరారు. ఈ పరిస్థితుల్లో జీతాలు పెంచడం సాధ్యం కాదన్నాడు సాగర్. దాంతో కార్మిక వర్గానికి సాగర్కు మాట పెరిగింది. వర్కర్స్ సమ్మె మొదలుపెట్టారు. జరుగుతున్న సంఘటనల్లో తనకేం ప్రమేయం లేనట్టుగా తను సృష్టించుకున్న తాగుడు నిషాలో తను మునిగిపోతున్నాడు సాగర్. ఆ సమయంలోనే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా 10 మంది దాకా గాయపడ్డారు. ఆ ప్రమాదంలో 4 చనిపోయారు. కావాలనే అలా సాగర్ చేయించాడని కార్మికులంతా రెచ్చిపోయారు. ఫ్యాక్టరీ మూతపడింది. సాగర్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జామీను మీద అతను విడుదలయ్యాడు. కోర్టులో కేసు నడిచింది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు మొత్తం 4 లక్షల రూపాయలు, గాయపడిన వారి కుటుంబాలకు ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పు వినగానే నవనాడులు కృంగిపోయాయి సాగర్కు. ఫ్యాక్టరీ చాలా రోజుల నుంచి నష్టాలతో నడవటం మూలంగా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అయిపోయింది. సంవత్సరం నుంచి బ్యాంకు నుంచి తీయటమే తప్ప బ్యాంకులో వేయటమే లేదు. డబ్బు కట్టకపోతే పరువు పోతుంది. ఫ్యాక్టరీ అమ్ముదామంటే అమ్మటానికి వీలు కాని పరిస్థితి. ఏం చేయాలో తోచక నిద్రాహారాలు మానేసి పిచ్చివాళ్లా తయారయ్యాడు. ఇల్లు, కారు తప్ప అమ్మటానికి ఏం లేవు. ఉంటున్న ఇల్లు శిల్ప పేరుతో ఉంది. కొన్న స్వప్న వాళ్ళ ఇల్లు మాత్రమే సాగర్ పేరుతో ఉంది. అదొక్కటే అమ్మటానికి వీలవుతుంది. శిల్పకు పెళ్లి చేయాలి. ముందు ఈ గండం నుంచి బయటపడాలి. పరిస్థితులను గురించి ఊహించడానికి కూడా భయంగా ఉంది సాగర్కు. ఈ సమస్యలతో, తాగుడుతో అతని ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. విపరీతమైన దగ్గు, ఆయాసం, బలహీనత మూలంగా ఒక్కోసారి మంచం మీద నుంచి కూడా లేవలేకపోతున్నాడు. అన్నయ్య పిలిచింది శిల్ప. సాగర్ కళ్ళు తెరిచి ఈజీ చైర్లోనే కూర్చునున్నా అతని చూపులు ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉన్నాయి. సాగర్కు శిల్ప పిలిచిన పిలుపు వినిపించలేదు. అన్నయ్య మరోసారి పిలిచింది శిల్ప. ఉలికిపాటుగా కళ్ళు తెరిచిన సాగర్, రామ్మా కూర్చో అన్నాడు. వాళ్ళ అన్నయ్యను అలా చూసేసరికి గుండెల్లో చేయి పెట్టి కెలికినట్టుగా ఉంది శిల్పకు. అన్నయ్య, నీలో నువ్వే కుమిలిపోతూ కూర్చుంటే ప్రయోజనమేముంది? అంతకంటే ఈ పరిస్థితుల్లో నేనేం చేయగలనమ్మా? ఏదో ఒక దారి ఆలోచించాలిగా అన్నయ్య. అన్ని దారులు మూసుకుపోయాయమ్మా. 5 లక్షలు కావాలి. అంత డబ్బు మనకు అప్పుగా ఇచ్చేవాళ్ళు మాత్రం ఎవరున్నారు? ఎవరైనా ఉంటే వాళ్ళని ఎప్పుడో అప్పడికి తెచ్చేవాడిని. ఈ కరువు రోజుల్లో 4,000 అప్పు పుట్టడమే కష్టంగా ఉంది. 4 లక్షలు ఎవరిస్తారు? మదన్ను అడిగితే వాడు ఇల్లరికపు టల్లులా ఉంటున్నాడు. వాడిని అడిగితే మాత్రం మామ పర్మిషన్ లేకుండా ఎలా ఇస్తాడు? అదీకాక బిజినెస్ పనుల మీద వాడిని వాళ్ళ మామగారు జర్మనీ పంపించారు. 6 నెలల వరకు రాడు. మనం వారం రోజుల్లో డబ్బు కట్టాలి. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదమ్మా. ఊహించని విషయాలు జరిగినప్పుడే గుండె ధైర్యం చెడకుండా నిగ్రహంగా ఉండాలన్నయ్య. ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి కానీ ఇలా దిగజారిపోతే ఎలా? ఆలోచించేదేం లేదమ్మా. జైల్లో కూర్చోవటమే. ఈ డబ్బు సమస్య కంటే అపురూపంగా పెంచుకున్న ఒక్కగానొక్క చెల్లెలికి ఘనంగా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించలేకపోయానే అన్న బాధ.
నన్ను కృంగదీస్తోందమ్మా. లేని సమస్యలను కూడా ఊహించుకొని బాధపడుతున్నావు అన్నయ్య. నా పెళ్ళికి ఇప్పుడేం తొందర? నీ వయసు 22 సంవత్సరాలమ్మా. బాధతో అతని గొంతు గరగరలాడింది. అయితే అప్పుడే ముసల్దాన్ని అయిపోయానా? ఎందుకలా బాధపడతావు? అమ్మా నాన్న మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతే నా స్వార్థంతో నీ భవిష్యత్తును గురించి ఆలోచించకుండా తాగి తూలుతూ ఈ పరిస్థితిని తెచ్చుకుని నీకు నేను అన్యాయం చేశానమ్మా. నువ్వు ఇలా బాధపడితే నేను భరించలేనన్నయ్య. ఇటువంటి అన్నయ్య కోసం బాధపడుతున్నావా శిల్ప? ఎందుకమ్మా? నీకు నేనేం చేశానని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నావు. ఇంతకంటే ఏ అన్నయ్య అయినా తన చెల్లెలికి ఏమిస్తాడు? విధి చేతుల్లో మనం పావులు లాంటి వాళ్ళం. విధికి ఎదురెదటం ఎవరికీ సాధ్యం కాదు. విధి ఎదురు తిరిగినప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఈ సంఘటనలన్నీ నువ్వు కావాలని చేశావా? నీ ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. మనస్ఫూర్తిగానే ఆ మాటలు అంటున్నావమ్మా. అంత బాధలోనూ చెల్లెలి ఓదార్పు మాటలు వినగానే అతని ముఖం దీప్తివంతమైంది. మనసులో నుంచి టన్నుల బరువును తొలగించినట్లుగా అతని మనసు తేలికపడింది. ఇన్ని రోజులుగా నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా అన్నయ్య? నాకు నువ్వు, నీకు నేను, మనకెవరున్నారు అంటూ కుర్చీ పక్కగా కూర్చొని వాళ్ళ అన్నయ్య మోకాల మీద తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది శిల్ప. ఆమె తల మీద తల అంచి సాగర్ కూడా ఏడ్చాడు. కొద్దిసేపటికి తేరుకున్న శిల్ప, అన్నయ్య ఈ 2 ఇళ్ళు అమ్మేసి డబ్బు కట్టు. నాన్నగారు ఈ ఇల్లు నీకు కట్నంగా ఇచ్చి నీ పెళ్లి చేయాలని నీ పేరున రాశారు. మన పరువు ప్రతిష్టల కంటే నా పెళ్ళే ముఖ్యం కాదు. సాగర్ ఆలోచనల్లో పడిపోయాడు. ఈ ఇల్లు శిల్పది. ఈ ఇల్లు స్వప్న జ్ఞాపకార్థంగా మిగిలింది. 2 ఇళ్ళు అమ్మటానికి మనస్కరించడం లేదు. అంతకంటే మార్గము కనిపించడం లేదు. ఆలోచిస్తున్నావేమిటన్నయ్య? నీకు నేను ఏం మిగల్చకపోగా నాన్నగారు మిగిల్చింది కూడా ఎలా పాడు చేయనమ్మా? నీ ధోరణి నీదే కానీ నా మాట వినిపించుకోవేమన్నయ్య? నేనెవరిని? నీ రక్తంలో రక్తాన్ని కదా? అలా ఆలోచించకన్నయ్య. 2 ఇళ్ళు అమ్మేసి ముందు డబ్బు కట్టు. నన్ను ఆలోచించుకొని అమ్మా. ఇంకా ఆలోచించేదేమిటి? ఇల్లు అమ్ముతున్నట్టుగా పేపర్లో ప్రకటన ఇస్తే సరి. అప్పుడు మన పని అయిపోయినట్టుగా అందరికీ తెలిసిపోతుంది. తెలిస్తే మాత్రం తప్పే ఉంది. తలనొప్పిగా ఉంది. ఒక కప్పు టీ తెచ్చిపెట్టమ్మా. సారీ అన్నయ్య, నీకు టీ ఇవ్వాలన్న విషయమే మర్చిపోయాను అంటూ లోపలికి వెళ్ళింది శిల్ప. అన్నయ్య ఇళ్ళు అమ్మొద్దు అంటూ వచ్చింది శిల్ప సాగర్ దగ్గరకు. నువ్వేగా అమ్మ అమ్మమ్మన్నావు. ఇళ్ళు అమ్మేయకపోతే డబ్బెలా కడతాం అన్నాడు. డబ్బుంది అంది శిల్ప. అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందమ్మా? సాగర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆశ్చర్యంతో. నా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారిని మన 2 బంగాళాలు తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వమని అడిగాను. మన పరిస్థితి అంతా వివరించి చెప్పాను. ఆయన అర్థం చేసుకుని డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తాకట్టు పెట్టి ప్రస్తుతం డబ్బు తెచ్చినా ఆ తర్వాతైనా ఆ బాకీ ఎలా తీర్చగలం? ఒకేసారి అమ్మి కడితే సరిపోతుంది. తాకట్టు పెట్టి తెస్తే తెచ్చిన డబ్బుకు వడ్డీ కూడా కట్టాలి. అప్పుడు తడిసి మోపిడవుతుంది. ఎందుకులేమ్మా, అమ్మేద్దాం. నేను చెప్పింది వినన్నయ్యా. ఆయన నాన్నగారి స్నేహితుడే, నీకు కూడా తెలుసు, భూషణ్ రావు గారు. ఆయన ఇచ్చే డబ్బుకు వడ్డీ కూడా వద్దన్నారు. మనకు వీలైనప్పుడు వీలైనంత వరకు ఇచ్చి అప్పు తీర్చమన్నారు. ఈ రోజుల్లో కూడా మనిషి మీద మాట మీద నమ్మకం ఉంచి అంత డబ్బును అప్పిచ్చే భూషణ్ రావు గారు లాంటి మనుషులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నానమ్మా. అందరూ ఒకే విధంగా ఉండరుగా. నాన్నగారు ఎప్పుడో ఆయనకి సహాయం చేశారట. అందుకు ప్రతిఫలంగా ఈ డబ్బు అప్పుగా ఇస్తున్నానన్నారు. నీ మాట ఎందుకు కాదనాలి? ఒకసారి ఆయనతో మాట్లాడొస్తానమ్మా. నేను మాట్లాడాను. ఉదయం ఆయన వచ్చి డబ్బు కూడా ఇచ్చారు. ఆయన వచ్చి డబ్బు కూడా ఇచ్చారా? నమ్మలేనట్టుగా అడిగాడు సాగర్. ఇచ్చారు. ఆయన వచ్చినప్పుడు నువ్వు లేవు. మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతామన్నారు. తాకట్టు పెట్టుకోకుండానే డబ్బిచ్చారా? ఆ విషయాలన్నీ నీతో వివరంగా మాట్లాడతామన్నారు. డబ్బిచ్చి వెళ్ళారు. అంత డబ్బు మన దగ్గర ఎందుకు? మన లాయర్తో మాట్లాడి ఆ డబ్బు కోర్టులో కట్టేస్తే సరిపోతుంది. నేను వెళ్ళి మన లాయర్ గారిని తీసుకొస్తాను. ఆయనతో మాట్లాడి తర్వాత ఆయన ఎలా చేయమంటే అలా చేస్తానమ్మా అంటూ లేచి లాయర్ దగ్గరకు బయలుదేరాడు సాగర్. తాగుడు మూలంగా బాధ్యతారహితంగా ప్రవర్తించి తనెంత నష్టపోయాడో అనుభవం మీద అర్థమైన తర్వాత ఎవరి బలవంతం లేకుండా తనకు తానే తాగుడు పూర్తిగా మానేశాడు సాగర్. కార్మికుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తం డబ్బు చెల్లించేసిన తర్వాత వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్లతో మాట్లాడాడు. వ్యక్తిగతంగా కార్మికులందరికీ సాగర్ అంటే చాలా గౌరవం. దురదృష్టం కొద్దీ ఆ రోజు మాట పెరగటం మూలంగా అలా జరిగింది. సాగర్ మాట్లాడిన తర్వాత అందరూ ఫ్యాక్టరీలో పనిచేయడానికి సంతోషంగా అంగీకరించారు. అయితే
ఫ్యాక్టరీ కొంతకాలంగా మూతపడి ఉండటం మూలంగా కొన్ని మిషనరీలు తుప్పుపట్టి చెడిపోయాయి. వాటన్నిటినీ బాగు చేయించి ఫ్యాక్టరీ పనిచేసేలా చేయాలంటే కనీసం 2 లక్షలైనా కావాలి. అప్పటికే 5 లక్షల రూపాయలను అప్పుగా ఇచ్చిన భూషణ్ రావు గారిని మరో 2 లక్షలు ఇవ్వమని అడగటానికి మనస్కరించటం లేదు సాగర్కు. ఎలాగైనా ఫ్యాక్టరీ తెరిస్తే నష్టాన్ని పూడ్చుకోవచ్చు. తను కలలు కన్న విధంగా ఘనంగా శిల్పకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించవచ్చు. కానీ 2 లక్షలు ఎలా తేవాలి? పగలు రాత్రి ఇదే ఆలోచన అతని అంతరంగాన్ని మదిస్తోంది. త్రాగకపోవటం మూలంగా రోజు 2 పూటలా భోంచేస్తున్నాడు. ఆరోగ్యం మెరుగుపడింది. మనిషిలోనూ మార్పు వచ్చింది. ఆ డబ్బు కూడా భూషణ్ రావు గారిని అడుగుదామని బయలుదేరుతుంటే ఆయనే సాగర్ దగ్గరకు వచ్చారు. శిల్ప ఫ్రిడ్జ్లో నుంచి 2 కూల్ డ్రింక్స్ బాటిల్స్ తెచ్చి ఓపెన్ చేసి చెరో బాటిల్ ఇచ్చింది. 10 నిమిషాలు ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత సాగర్ డబ్బు విషయం అడిగాడు. అలాగే తీసుకో బాబు, నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. నువ్వు బాగుపడతానంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది? ఎంత డబ్బు కావాలన్నా మొహమాట పడకుండా అడిగి తీసుకో. నేను నీ తండ్రి లాంటి వాడిని. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు. అసలు ఈ జన్మకు తీర్చుకోగలనో లేదో అని అనుమానంగా ఉంది అన్నాడు కృతజ్ఞత నిండిన గొంతుకతో. మనలో మనకు రుణాలేమిటి బాబు? ఎంత కావాలి? 2 లక్షలైనా కావాలనుకుంటున్నాను. 4 రోజుల టైంలో ఇస్తాను. మీరెప్పుడిచ్చినా అభ్యంతరం లేదు అన్నాడు సంతోషంగా. శిల్పకు ఎక్కడైనా సంబంధాలు చూస్తున్నావా? ఈ ఫ్యాక్టరీ విషయం పూర్తయిన తర్వాత పరిస్థితులు చక్కబడితే ఈ సంవత్సరమే చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు. ఇక్కడే ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చెప్పుకోదగిన బుద్ధిమంతుడు. అందంగా అన్ని విధాల శిల్పకు ఈడు జోడుగా ఉంటాడు. ఆ సంబంధం మాట్లాడమంటే మాట్లాడతాను. భూషణ్ రావు గారు, ఆర్థికంగా నేనెంత బాధపడుతున్నానో మీకు తెలుసు. ఈ స్థితిలో శిల్పకు పెళ్లి చేయడం అంటే మాటలా? కట్నానికి పెళ్లి ఖర్చులకు కనీసం 4 లక్షలైనా ఉండాలి. అంత డబ్బు ఇప్పుడు ఎక్కడ తేగలను? ఫ్యాక్టరీ పనిచేయడం మొదలుపెట్టి ముందు మీ బాకీ తీర్చగలిగితే చాలనుకుంటున్నాను. కాస్త పరిస్థితులు చక్కబడిన తర్వాత శిల్పకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. డబ్బు విషయం ఆలోచించకుండా ముందు సంబంధం విషయం చూడు. చూసి మాత్రం ప్రయోజనమేముంది? అవసరమైన డబ్బు నేను ఇస్తాను. మొత్తం ఒకేసారి నాకు ఇద్దువు గాని. వద్దండి, ఇచ్చే ఔదార్యం మీకున్నా తీసుకునే ధైర్యం నాకు లేదు. నేను చెప్పేది పూర్తిగా విను సాగర్. శిల్ప పేరున ఇల్లు ఉంది కదా, అది ఎలాగూ ఆమెకు కట్నంగా ఇవ్వాలని అనుకుంటున్నావు కదా. నేను పెళ్లివారితో కూడా అదే చెప్పాను. అమ్మాయి పేర 5 లక్షలు చేసే ఇల్లుంది. ఆ ఇల్లే ఆ అమ్మాయికి మేమిచ్చే కట్నమని చెప్పాను. వాళ్ళు సంతోషంగా అంగీకరించారు. మీ అమ్మగారి నగలున్నాయి, అవి ఇవ్వచ్చు. బంగారం కూడా కొనే పని లేదు. ఇకపోతే పెళ్లి ఖర్చులకు 1 లక్ష రూపాయలుంటే చాలు. ఘనంగా పెళ్లి చేయొచ్చు. ఏమంటావు? పెద్దవారు, మా కోసం మీరింత శ్రమ పడుతున్నారు. మీ మాట కాదనే ధైర్యం నాకు లేదు. మంచి రోజు చూసి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను. ఇద్దరికి ఒకరికి ఒకరు నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టిద్దాం. అలాగేనండి. 2 నెలలు గడిచాయి. ఫ్యాక్టరీ తిరిగి పనిచేయడం ప్రారంభించింది. భూషణ్ రావు గారి దగ్గర డబ్బు తీసుకుని పాడైన మిషనరీలన్నీ మరామత్తు చేయించాడు. ఎప్పటిలా ఫ్యాక్టరీ పనిచేయడానికి 3 లక్షల రూపాయలు ఖర్చయింది. నెల రోజుల్లోనే సాగర్ అంచనాలకు మించి ఫ్యాక్టరీ ఉత్పత్తులు పెరిగాయి. భూషణ్ రావు గారు మంచి రోజు చూసి పెళ్లివారిని తీసుకొచ్చారు. ఆయన చెప్పినట్టుగానే పెళ్ళికొడుకు నరేంద్ర అందంగా హుందాగా ఆకర్షణీయంగా ఉన్నాడు. అమ్మాయి మాకు నచ్చింది, ముహూర్తం పెట్టించండి అని చెప్పి వెళ్ళారు. అవసరమైన డబ్బు సర్దుతామని భూషణ్ రావు గారు హామీ ఇచ్చారు. శిల్పకు మంచి సంబంధం కుదిరినందుకు, ఫ్యాక్టరీ తిరిగి పనిచేస్తున్నందుకు మనసులో ఎంతో సంతోషంగా ఉన్నా మయూరి లేని బాధ అతని ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూనే ఉంది. ఏ పేపర్లో చూసినా మయూరి ఫోటోలే కనిపిస్తున్నాయి. రోజుకో ప్రదర్శన ఇస్తున్నట్టుగా ఉంది ఆ ఫోటోలు చూస్తుంటే. సాగర్ మయూరి విడిపోయినట్టుగా సాగర్ బంధువర్గానికి తెలియదు. ఆమె డ్యాన్సర్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది అనుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రోగ్రాం ఇస్తున్నట్టుగా ఆ ప్రోగ్రాం వివరాలవి పేపర్లలో చూస్తూనే ఉన్నారు. మయూరి జ్ఞాపకాలు ఎంత మధురంగా ఉంటాయో పేపర్లలో ఆమె ఫోటో చూసినప్పుడు, ఆమెను గురించి చదివినప్పుడు మనసు అంత వేదనకు గురవుతుంది. మయూరిని గురించి ఆలోచించిన కొద్దీ బాధ తప్ప అతనికేం మిగలదు. అలా అని ఆమెను గురించి ఆలోచించకుండానూ ఉండలేడు. ఆమెకు ఇతరులను అర్థం చేసుకునే సంస్కార హృదయం ఉందని, ఆమె అందరిలాంటిది కాదని సాగర్కు గాఢమైన నమ్మకం ఉంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ నమ్మకం యొక్క పునాదులే కదిలిపోతున్నాయి. సహజంగా అతని మనస్సు ఎప్పుడు తప్పుడు అంచనాలు వేయదు. మయూరి విషయంలో అతను ఎక్కడ ఎలా పొరపాటు పడ్డాడో అర్థం కావటం లేదు.
మయూరి వెళ్ళిన దగ్గర నుంచి అతని హృదయంలో ఆమె ఆక్రమించిన స్థానం శూన్యంగా ఉండిపోయింది. ఆ శూన్యంలోకి మరొకరొచ్చి వెలుగు నింపాలన్న ఆలోచన అతనికి లేదు. జీవితమంతా శూన్య హృదయంతో ఒంటరిగా గడపటానికే నిర్ణయించుకున్నాడు. సాగర్ ఒక్కోసారి ఇలాంటి ఆలోచనలతోనే పరధ్యానంగా ఉంటాడు. అలాంటప్పుడు శిల్ప కూడా అతన్ని పలకరించదు. సాగర్ జీవితంతో రాజీ పడిపోతున్నాడు. తనకి ప్రపంచంలో శిల్ప తప్ప ఎవరూ అక్కర్లేదనుకుంటున్నాడు. సాధ్యమైనంత వరకు మనసును బిజినెస్ విషయాల మీదనే కేంద్రీకరిస్తున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా ధ్యాస పూర్తిగా బిజినెస్ మీదనే లగ్నం కావటం లేదు. ఒంటరిగా బెడ్రూమ్లో పడుకున్నప్పుడు పక్కన మయూరి ఉన్నట్టే అనిపిస్తుంది. ఆమెతో గడిపిన దాంపత్య జీవితం గుర్తుకు వస్తుంది. ఆ రోజులు ఎంత బాగుండేవి. అనురాగాన్ని కురిపించే అమ్మ, ఆత్మీయతను పంచిపెట్టే నాన్నగారు, ప్రేమామృతాన్ని అందించే మయూరి. జీవితం అందమైన ఇంద్రధనస్సు రంగుల్లా ఎంత బాగుండేది. కానీ ఇప్పుడు చిన్నాభిన్నమైంది. మయూరి, నన్నెలా మర్చిపోగలిగావు? అవునులే, ఎందుకు మర్చిపోలేవు? నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నన్ను ప్రేమించలేదుగా. అంతకుముందైతే నిషాలో మనసును నిద్రపుచ్చి ఆ మత్తులో కొన్ని గంటలైనా నిన్ను మర్చిపోగలిగేవాడిని. ఇప్పుడు ఆ నిషా లేదు. ఎలా నిన్ను మర్చిపోవటం? నువ్వు పక్కనున్నప్పుడు మనకు ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగే గడిచిపోయేది. నా కళ్ళల్లోకి చూస్తూ నా గుండెల మీద తలపెట్టుకుని నాతో మాట్లాడుతూ అలాగే నిద్రపోయేదాన్ని. నీ పరిష్వంగం జీవితంలో మళ్ళీ నేను పొందగలనా? ఆ రోజులు మళ్ళీ వస్తాయా? నువ్వు లేని ఒంటరితనం భయంకరమైన ఊబిలా ఉంది. ఆ ఒంటరితనం అనే ఊబిలో నుంచి బయటికి రాలేక విలవిల్లాడిపోతున్నాను. ఇటువంటి ఆలోచనలతో మనసు మండుతున్న జ్వాలలా ఉంది.